జీవితంలో ఎవరి మాటలు వింటున్నావు? ఎవరి మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎవరి మాటలు నీకు ఉన్నతమైనవిగా కనబడుతున్నాయి? చాలా సార్లు అనేక మంది లోకంలో చెడిపోవడానికి, పాడైపోవడానికి కారణం అవిశ్వాసుల మాటలు బాగా నమ్ముతూ ఉంటారు. దేవుణ్ణి ఎరుగున వారు చెప్పే మాటలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. లోక సంబంధమైన సైద్ధాంతికవేత్తలు, సిద్ధాంతకర్తలు, ఇలాంటి వారందరి మాటలు చాలామంది విని ఇబ్బందులు పాలవుతున్నారు. చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు హృదయం అటు ఇటు ఎగిరి పడతా ఉంటుంది, మనస్సు అటు ఇటు ఎగిరి పడుతూ ఉంటుంది, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. జీవితంలో బ్రతుకులు ఎన్నున్నా కానీ ఆనందం లేని పరిస్థితుల్లో చాలామంది ఉంటే దేవుని మాటకు లోబడగలిగితే మన సమాధానం, మన శాంతి, మన క్షేమము నది వలె ప్రవహిస్తుంది అన్నాడు. నా ఆలోచనలు, నా ఉద్దేశాలు నెరవేర్చాలనుకుంటున్న రోజుల్లో నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోయాను. కానీ దేవుని చిత్తానికి నా జీవితాన్ని సమర్పించుకున్న రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు నేను చూడగలుగుతున్నాను. అనేక మందికి ప్రపంచవ్యాప్తంగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నాను. నీ